హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. స్టోరీ చాలా బాగుంటుందండి, తప్పకుండా ఎవ్వరూ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ పేరు వచ్చేసరికి చిలుక ఆవు కుక్క అండి. రచించిన వారు సంగనబట్ల చినరామకృష్ణయ్య అండి. స్టోరీ తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. చిలుక ఆవు కుక్క. నరసింహాపురం అడవికి సమీపాన ఉండే గ్రామం. అక్కడ శరభయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతని ఇంట్లో ఒక ఆవు కుక్క ఉండేవి. అవి చాలా స్నేహంగా ఉండేవి. వాటికి ఇంటి వెనుక జామ చెట్టుపై ఉండే చిలుకతో మంచి స్నేహం ఏర్పడింది. ఆవు కుక్క ఇంతవరకు అడవిని చూడలేదు. దాంతో ఒకసారి అటువైపుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. కానీ ఎలా వెళ్ళాలో వాటికి తెలియదు. దానికోసం చిలుకను సాయం అడిగాయవి. అప్పుడు ఆ చిలుక, అయ్యో మిత్రులారా, అక్కడ చాలా పెద్ద క్రూర మృగాలు ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. అది చాలా ప్రమాదం. నా మాట విని మీ ప్రయాణం మానుకోండి అని హెచ్చరించింది. కానీ కుక్క మాత్రం, మేము అడవిని చూడడం నీకు ఇష్టం లేదు, అందుకే అలా అంటున్నావు. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగానే క్రూర మృగాలు ఎదురైతే మన ఆవుకు పరాక్రమం ఉంది. దాని కొమ్ములతో పొడిస్తే ఎంత పెద్ద జీవి అయినా చచ్చిపోతుంది. నేను కూడా దానికి సాయంగా ఉంటాను. మాకేం భయం లేదులే అంది. చిలుక మళ్ళీ మళ్ళీ చెప్పినా అవి అస్సలు వినలేదు. చివరకు వాటికి దారి చూపించక తప్పలేదు. మరుసటి రోజు ఉదయమే చిలుక ఆవు కుక్క అడవికి బయలుదేరాయి. చిలుక పైన ఎగురుతుండడంతో దానికి దూరంగా వస్తున్న సింహం కనిపించింది. వెంటనే అది దాని మిత్రులను హెచ్చరించింది. ఆ సింహాన్ని చూసి ఆవు కుక్క చాలా భయపడిపోయాయి. నువ్వు చెప్పింది నిజమే, నీ మాటలు వినకుండా వచ్చాము. ఇప్పుడు దాని నుంచి తప్పించుకునే దారి లేదు మనకు అని కంగారుగా అంది కుక్క. అప్పుడు చిలుక, మీరేం భయపడకండి, నేను ముందు వెళ్ళి సింహాన్ని దారి మళ్లించి వస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉండండి అంది. వెంటనే దాని దగ్గరకు వెళ్ళి, అయ్యో మృగరాజా, మీరేంటి ఇలా వస్తున్నారు? కొందరు వేటగాళ్ళు మీకోసమే వస్తున్నారు. వారి చేతికి చిక్కితే అంతే. వెంటనే మీరు మీ గుహకు వెళ్ళండి అంది. ఆ మాటలు విన్న సింహానికి ముందు వేటగాళ్ళ మీద చాలా కోపం వచ్చింది. కానీ వాళ్ళ ఉచ్చులో పడితే తప్పించుకోవడం కష్టం అనుకుంది. చిలుకకు కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుంచి అది పరుగున వెళ్ళిపోయింది. అలా వాటికి సింహం నుంచి ప్రమాదం తప్పింది. తర్వాత కాసేపటికి ఉత్తరం దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టాయి. అక్కడ చిలుకకు దూరంగా ఒక పెద్ద పులి, నక్క కలిసి రావడం కనిపించింది. మొదటిసారి చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా ఆవు కుక్కకి విషయం చెప్పింది. అప్పుడు ఆవు, మిత్రమా, ఈసారి మనం ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతామేమో అని భయంగా ఉంది. వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాం పదా అని కుక్కతో అంది. అప్పటికే వాటిని చూసిన నక్క, పులిరాజా, మనకు ఈరోజు మంచి మాంసం దొరికినట్లే, ఎదురుగా ఆవు కనిపిస్తుంది చూడండి అంది. ఆ మాటలు విన్న చిలుక వాటితో, మీరు తినడానికి ఆవు మాంసం బాగానే ఉంటుంది, కానీ తర్వాత మీకు ఏమవుతుందో ఆలోచించారా అంది. వెంటనే పైకి చూసిన నక్క, ఏమవుతుంది అని సందేహంగా అడిగింది. ఆ ఆవును ఏదో విషసర్పం కాటేసిందట. ఏదైనా పసరు మందు దొరుకుతుందేమోనని అది అడవిలోకి వచ్చిందట. మీరు ఇప్పుడు దాన్ని తింటే మీ ప్రాణాలు కూడా పోతాయి, జాగ్రత్త అని హెచ్చరించింది చిలుక. ఈ ఒక్క ఆవును వదిలేస్తే రోజు ఒక జీవి మాంసాన్ని అయినా తినొచ్చు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి నక్క, సింహం. హమ్మయ్య అనుకుంటూ చిలుక సాయంతో తిరుగు ప్రయాణమయ్యాయి ఆవు, కుక్క. మిత్రులారా, చూసారా ఎంతటి ప్రమాదం తప్పింది? ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ ప్రాణాలు దక్కేవి కాదు. అందుకే కొన్నిసార్లు మిత్రులు, పెద్దలు చెప్పిన మాటను వినాలి. లేకపోతే ఇలాంటి ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీ మంచి కోరి చెబుతున్నాను, ఇంకోసారి ఈ అడవికి రాకండి అని మిత్రులకు వివరించి సురక్షితంగా వాటిని గ్రామానికి చేర్చింది చిలుక. ఆ మాటలు విని అలాగే అంటూ బదులిచ్చాయి ఆవు, కుక్క. వాటి కోసం ఉదయం నుంచి వెతుకుతున్న శరభయ్య అవి క్షేమంగా ఇంటికి రావటంతో సంతోషించాడు. విన్నారు కదండి, స్టోరీ అయితే చాలా బాగుంది కదండి. చిన్న స్టోరీ అయినా చాలా బాగుందండి స్టోరీ. ఎప్పుడైనా సరే పెద్దల మాట వినాలండి, వినకుంటే మనకు ఆపదలు తప్పవు. మిత్రుల మాట, పెద్దల మాట తప్పకుండా వినాలి. వినకపోతే ఆపదలు తప్పవు అని తెలియచెప్పేటటువంటి ఒక చక్కటి కథ అండి ఇది. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి, మీరు వెంటనే చూసేయచ్చండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడలేకపోతే ఇక నుంచైనా చూడండి. స్టోరీస్ చాలా బాగున్నాయండి. ఏ స్టోరీ మిస్ అవ్వకుండా తప్పకుండా లాస్ట్ వరకు వినండి. థ్యాంక్ యూ.